ఉన్న ఊర్లో ఎవరో లేరు, వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థని ఎవరు చచ్చిపోయేటప్పుడు పట్టుకెళ్ళేది లేదండి. దే ఆర్ వెల్త్ క్రియేటర్స్. దే హ్యాడ్ గివెన్, దే ఆర్ క్రియేటెడ్ వెల్త్, దే హ్యాడ్ గివెన్ ఆపర్చునిటీస్. సో దానివల్ల ఇంకెందరూ కూడా బాగా బాగుపడ్డారనేది నా విశ్వాసం. అటువంటి ఒక మంచి, ప్రతి దాంట్లోనూ ఒకళ్ళు ఇద్దరు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతి కులంలో, కానీ మంచి వాళ్ళు, కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు అతి ఎక్కువగా, సోంబేరులు సోమరిపోతులు అతి తక్కువగా ఉన్న కొద్ది కమ్యూనిటీస్లో కమ్మ సామాజిక వర్గం అనేది అతి ముఖ్యమైన సామాజిక వర్గం. నో బడీ కెన్ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ. ఓకే, సమ్ పీపుల్ మే నాట్ రెస్పెక్ట్ దట్ కమ్యూనిటీ, బట్ నో బడీ షుడ్ ఇగ్నోర్ దట్ కమ్యూనిటీ. అటువంటి కులాన్ని గౌరవించడం మానేసి, మరి గతంలో ఒక ద్వేషభావంతో మరి చాలా అన్యాయం జరిగింది, చెప్పరానంత అన్యాయం జరిగింది. అప్పుడే నేను, ఎందుకయ్యా నీకు కమ్మవారంటే అంత కోపం రెడ్డి, తప్పు నువ్వు చేసి తప్పు, ఆ కులంలో పుట్టినంత మాత్రాన నువ్వు శిక్షించేయాలి అనే దారుణంగా నువ్వు మాట్లాడటం, ఇక్కడేదో అమరావతి వస్తే వాళ్ళే బాగుపడిపోతున్నారు అన్నట్టుగా చెప్పాం. అక్కడికే స్టాటిస్టిక్స్, అక్కడ అమరావతి ప్రాంతంలో రెడ్లు ఎక్కువ ఉన్నారయ్యా కమ్మవారి కన్నా. బాగుపడితే 6 రెడ్లు బాగుపడతారు. 50% బీసీలు ఉన్నారు, 14% అక్కడ కాస్త కోస్త భూ ఉన్న కమ్మవారు ఉన్నారు. నువ్వు ఎందుకని ఒక పిచ్చి ద్వేషంతో అలా చేస్తున్నావని చెప్పి ఏనాడో నేను గలవెప్పా. ఎందుకంటే మరి కొందరికి ఇబ్బంది ఉంటుంది. ఒక కమ్మవారిగా కమ్మవారి కోసం మాట్లాడితే చూసారా మేము చెప్పాం కదా ఆ నాయకులకి కమ్మ పిచ్చని, మళ్ళీ ఇంకా కమ్మ గురించి మాట్లాడుతున్నారని అంటారు. నేను విజయవాడలో నన్ను అందరూ కూడా నువ్వు కమ్మవాడురా అని అంటారు. ఎస్, ఐ ఆల్వేస్ ఫెల్ట్ ప్రౌడ్. ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. మరి వారికి అన్యాయం చేయటం మంచిది కాదు అని చెప్పా. నిజంగా మరి గ్రాటిట్యూడ్ కూడా నేను ఆ కమ్మ కులంలోనే నేను చూశా. మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి నాకు ఏ సీటు రానప్పుడు, సరే ఎవరి నోటికి వచ్చిందో నోటికి వచ్చినట్టు వాటి డెఫినేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఏ పార్టీలో జారలేదు కదా అని మాట్లాడారు. ఏ పార్టీలో ఎందుకు జారలేదు, అది ఏ పార్టీలో జారినోడికి ఎన్ని అవకాశాలు వచ్చి ఎంతమంది ఎంపీలు అయిపోయారు ఆఖరి నిమిషాలు, అదంతా ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవాలి. కానీ నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది, ద ఓన్లీ కమ్యూనిటీ, ద మెయిన్ కమ్యూనిటీ, ఐ కాంట్ సే ఓన్లీ కమ్యూనిటీ, ద మెయిన్ కమ్యూనిటీ దట్ స్టూడ్ బై మీ, రాజుగారికి సీట్ ఇవ్వాలి అని నిర్దేశించి ఆదేశించిన ఒక కమిట్మెంట్తో తప్పు అని చెప్పిన కులం కమ్మవారు. వారికి నేను జీవితాంతం ఐ సాల్యూట్ దెమ్. దిస్ ఈజ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే దానికి ద గ్రాటిట్యూడ్ దే హ్యాడ్ షోన్. నేను చేసింది ఏమీ లేదు, వారి తరపున గొంతు విప్పా. తప్పు చేస్తున్నావు జగన్, ఒక కమ్యూనిటీ మీద ద్వేషంతో నువ్వు చేయరాని తప్పు చేస్తున్నావు అని గట్టిగా వారి గురించి వారు చెప్పుకోలేరు. ఈ వేరే వాడు ఎవరికి మాట్లాడటానికి ధైర్యం లేని రోజుల్లో అంత ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీని నువ్వు అవమానించమాక. దానివల్ల రాష్ట్ర ప్రగతికి అవరోధం. వాళ్ళందరూ తెలంగాణకు షిఫ్ట్ అయిపోయారు. తెలంగాణకు షిఫ్ట్ అయ్యి తెలంగాణ అభివృద్ధిలో గత 5 ఏళ్లలో ఎంతో కొంతమంది బాగుపడ్డారు. వీడి బాధ తట్టుకోలేక అక్కడికి వెళ్ళి ఆ భూములు అక్కడ పొలాలు కొనుక్కుని చాలామంది ఇండైరెక్ట్గా మంచి జరిగింది. ఓకే, దట్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. కానీ అటువంటి ఈ సందర్భంగా నిన్న నేను చెప్పాలనుకున్నది ఒక మహా వ్యక్తి గురించి చెప్పాలనుకున్నా.
రాజా వాసిరెడ్డి రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర ప్రసాద్, ఆయన గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు. ఈవెన్ కమ్మవారు కూడా మర్చిపోయారు. ముఖ్యాల మహారాజా. ఇవాళ పోలవరం కడటానికి మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం. కేంద్రం నుంచి అన్ని వేల కోట్లు కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలని కష్టపడుతున్నాం. మన రాష్ట్రానికి ఒకప్పుడు అన్నం పెట్టింది నాగార్జున సాగర్. అప్పట్లో మెడ్రాస్ కంపోజిట్ స్టేట్లో డైరెక్ట్గా కృష్ణానది జలాల్ని పెన్నాకి కలిపి మెడ్రాస్కి తీసుకెళ్ళిపోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు 54లో ఆ ఆలోచనని వ్యతిరేకించి ఒక సంఘం కట్టి నాగార్జున సాగర్ ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టాలి, ఇక్కడ ఒక పెద్ద ఆనకట్ట కట్టాలి అని పోరాడి, మరి అక్కడికి దారులు కూడా, నడక దారులు కూడా సరిగ్గా లేవు. ఒక కోస్లా కమిటీని అపాయింట్ చేస్తే ఆ సభ్యులు తిరస్కరిస్తే మీకు మేము రోడ్లు వేస్తామని చెప్పి రోడ్లు వేసి 4-5 నెలల్లో ఆ సభ్యుల్ని తీసుకెళ్ళి దిస్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పి వాళ్ళు చెప్తే ఆ రోజుల్లో 50 లక్షల రూపాయలు క్యాష్, అంటే ఇవాళ ఎన్ని వేల కోట్లు, నాకు కనీసం 100 కోట్లలో ఉంటుంది. 50 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి 5,500 ఎకరాల భూమి ఆ మహా వ్యక్తి దానం చేశాడు. 1 ఎకరం భూమి ఇవ్వకుండా తండ్రి పేరు తాత పేరు పెట్టు దొప్పుతున్నారు మొన్నటిదాకా నాయకులు. ఏ పార్క్ ఉన్నా సరే అయితే తాత, లేకపోతే తండ్రి, లేకపోతే ఆడిపోయారు. మరి ఇటువంటి వ్యవస్థలో మరి ఆయన రామ్ గోపాల్ కృష్ణ మహేశ్వర్ ప్రసాద్ రాజా వాసిరెడ్డి అంత డబ్బు ఇచ్చి కూడా కనీసం నా పేరు పెట్టండి అని చెప్పి అడగల ఆ ముఖ్యాల రాజా. ఆయన కమ్మవాడు. ఆయన చేసిన త్యాగమే మరి ఈరోజు ఇన్ని లక్షల మంది, కనీసం 1 కోటి మంది అన్నం తింటున్నారు, ఆస్తులు విలువలు పెరిగినాయి అంటే దానికి కారణం ఆ ముఖ్యాల రాజా. ఆయనకి గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ సమావేశంలో నేను చెప్పాలి అని అనుకున్నా. అటువంటి మహానుభావుడు గౌరవం ఇవ్వాలి. ఆయన పేరు మీద ఏదైనా గొప్ప పని చేయండి. ఆ ముఖ్యాల రాజా విశిష్టతని 10 మందికి చెప్పండి. అది ఒక నా ప్రధాన ఉద్దేశం. అందరూ గౌరవించవలసిన వ్యక్తి, ఒక కమ్మవారే కాదు, తెలుగువారు అందరూ కూడా గౌరవించవలసిన వ్యక్తి. కానీ మరి ఆయన చేసిన మంచి అంతా కూడా మరి వాళ్ళు చెప్పుకోలేదు. మరి తెలుసుకోవాల్సిన అవసరం తెలుగువారు అందరికీ. ఇటువంటి వాళ్ళు ఎంతో త్యాగం చేసిన వాళ్ళు. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రావడానికి ఆయనే కారకుడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఆయన పేరు ఎంతమందికి తెలుసు? ఓకే, పోలవరం దగ్గర రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టేస్తాను, అంత ఖర్చు పెట్టేస్తాను అన్నాడు. ఈ ఆలోచన ఎందుకు రాదు? ఏమని ఇప్పుడు పాలకులకు కూడా మంచిది, అక్కడ ఒక మంచి విగ్రహం పెట్టండి. కానీ ఓకే, అన్ని కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టక్కల్లా. ఆయన పేరు 10 మందికి తెలిసేలాగా ఏదైనా చేయండి. ముఖ్యాల రాజా గారి పేరు తెలిసేలాగా చేయండి. ఈరోజు సమావేశంలో నేను మా స్నేహితుడు నన్ను ఆహ్వానించిన ఆయన జట్టి కుసుమ్ కుమార్ గారికి చెప్తున్నాను, ఒక తీర్మానం చేయండి, ముఖ్యాల రాజా గారు పేరు గుర్తుండిపోయేలాగా. అదే మీరు ఏదన్నా ఒక అవార్డు పెట్టండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని మేము గౌరవిస్తున్నాం, కర్ణాటక వాళ్ళందరూ. సర్ ఆర్థర్ కాటన్ని ఈ రోజుకి మా గోదావరి జిల్లాల్లో మరి ఒక విశిష్ట స్థానం ఇస్తున్నాం. కాటన్ పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటున్నాం. ఎందుకు ముఖ్యాల రాజా గారు పుట్టినరోజు ఎందుకు జరుపుకోరు? ధవళేశ్వరం ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థ చేశారు. మరి అక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఎంతోమందికి లబ్ధిదారులు ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ రావడానికి కృషి చేసింది ఆయన. ఆయన విగ్రహం ఉందా అక్కడ? ఆ జగ్గాపేట ఆ ప్రాంతాల్లో తప్ప. మేము కాటన్కి ఇచ్చిన గౌరవం మీరు ఎందుకు ఇచ్చుకోరు? అంతకు మించిన గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే కాటన్ ఈజ్ అన్ ఎంప్లాయీ, బట్ స్టిల్ వీఆర్